జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ప్రతినిత్యము నాకు తీవ్రాతి తీవ్రమైన ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము మానవుల్లో ఉండే వాయువులు ఎన్ని రకాలు, అవి ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము. మానవుల్లో మొత్తం 10 రకాల వాయువులు ఉంటాయి. మొట్టమొదటిది ప్రాణవాయువు. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనము తీసుకునే వాయువుగా మనము చెప్పుకుంటాం. రెండవది అపాన వాయువు. ఇది తిన్న ఆహారం జీర్ణం చేయబడి విసర్జించబడే వాయువు. ఇది అపాన వాయువు. మూడవది వ్యానము. ఇది మన శరీర భాగంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తుంది. అంటే ఎక్సర్సైజులు చేసేటప్పుడు మనకి సంకోచ వ్యాకోచాలు కలిగేలాగా చేస్తుంది. నాలుగవది ఉదానము. ఇది మనము మన శరీర భాగాల్లో ఒక భాగంలో అదురుతూ ఉంటుంది. ఈ అదరే లాగా చేస్తుంది ఈ వాయువు. మనకి ఒక్కోసారి చూడండి, కన్ను అదురుతుంది అని అనుకుంటాము. ఈ అదరడానికి కారణము ఈ వాయువే. ఐదవది సమాన వాయువు. ఇది మనం తిన్న ఆహారాన్ని జీర్ణింపచేసి రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి అన్ని భాగాలకు సమానంగా సరఫరా చేస్తూ ఉంటుంది. ఆరవది నాగం. ఈ వాయువు మనకు తిన్న ఆహారము జీర్ణమై హెవీగా తిన్నప్పుడు మనం జీర్ణాశయంలో వాయువు ఎక్కువగా చేరుకుంటుంది. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు వాయువు ఎక్కువగా చేరుకుంటుంది. అటువంటప్పుడు ఈ వాయువుని త్రేన్పుల ద్వారా మన గొంతు నుండి బయటకు పంపిస్తుంది ఈ వాయువు. తర్వాత కూర్మం. ఇది మన కనురెప్పలు మూసుకోవడానికి, తెరవడానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. తర్వాత ఎనిమిదవది కృకరం. ఈ వాయువు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, తుమ్ములు వచ్చినప్పుడు వాయువు బయటకు వస్తుంది కాబట్టి ఆ తుమ్ము ద్వారా వచ్చే వాయువే కృకరం. తొమ్మిదవది దేవదత్తం. ఈ వాయువు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఆవులింతలు రావడానికి ఉపయోగపడుతుంది. ఆఖరిది ధనుంజయం. ఈ ధనుంజయం అనే వాయువు మనము చనిపోయినప్పటి నుంచి దహనము చేసే వరకు కూడా ఈ వాయువు మనలో ఉంటుంది. అలాగే ఈ వాయువు మన శరీరాన్ని, చనిపోయినప్పుడు శరీరం ఉబ్బుతుంది అని అంటాం కదా, ఆ ఉబ్బడానికి ఈ వాయువు అనేది ఉపయోగపడుతుంది. ఇవండి ఈ 10 వాయువులు మన శరీరంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనము ఈరోజు తెలుసుకున్నాము. అందరికీ ధన్యవాదములు.